బుచ్చిబాబు గారు మరీ ఇంత దారుణంగా డిసప్పాయింట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. సో మ్యాటర్ ఏంటంటే నేను నైట్ పెద్ద మూవీ చూశాను. ప్రీమియర్ షోకి వెళ్ళాను అనమాట. సినిమా చూశాక నా ఒపీనియన్ ఏంటంటే యావరేజ్ మూవీ. సో ఈ సినిమా స్టోరీలోనే వచ్చేసి తన ఊరి ఐడెంటిటీ కోసం పోరాడే ఒక హీరో కథ. అండ్ అలానే ప్రీ క్లైమాక్స్ లో చాలా మంది ఏదైతే అనుకుంటున్నారో అది ఈ సినిమాలో ఉంది. అది మీరు సినిమా చూస్తేనే అది మీకు బాగుంటుంది. సో ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు పాజిటివ్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ భయ్య. సినిమాలో రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి రైరే రారా సాంగ్ పిక్చరైజేషన్ మాత్రం చాలా బాగుంది. నాకు చిరుత సినిమాలో యమహోయమ్మ సాంగ్ చూసారా, ఆ సినిమాలో రామ్ చరణ్ గారి డాన్స్ గుర్తొచ్చింది. సో అంత బాగా చేశారనమాట రామ్ చరణ్ గారి డాన్స్ ఈ సాంగ్ లో. అండ్ ఈ సినిమాలో హైయెస్ట్ పాజిటివ్ వచ్చేసి రామ్ చరణ్ గారు. ఆయన మాత్రం కష్టపడ్డారు, నాకు అది కనిపిస్తుంది సినిమాలో. ఆయన ప్రాణం పెట్టేశారనమాట. నాకు ఈ సినిమాలో రామ్ చరణ్ గారు అండ్ జగపతి బాబు గారు వీళ్ళిద్దరు మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకు వేరే ఎవరిది అంత ఎక్కలేదు బ్రెయిన్ కి. వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఓకే కానీ వీళ్ళిద్దరు మాత్రం చించిరిగేశారు భయ్య, రామ్ చరణ్ గారు అండ్ జగపతి బాబు గారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్ కి మనం అప్రిషియేట్ చేయొచ్చు, బట్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అయితే అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్రికెట్ సీన్స్ ఉన్నాయి, అందులో కొన్ని షార్ట్స్ ఉంటాయి అనమాట. ఆ షార్ట్స్ పిక్చరైజేషన్ అంటే ఆ ఐడియాస్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ రెండు పాజిటివ్స్ అంతే. ఇంతకు మించి సినిమాలో ఏం పాజిటివ్స్ లేవు. నెగిటివ్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి భయ్య. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి జాహ్నవి కపూర్ గారు. అసలు ఆ మూవీలో ఎందుకుందో ఏంటో అసలు ఏం అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, ఆమెను కానీ తీసేసి ఉంటే సినిమా లెంత్ తగ్గేది. నాకు తెలిసి సినిమా మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు. అసలు ఆమెను అనవసరంగా పెట్టారు. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి ఫైట్స్ భయ్య. గాల్లో ఫైట్స్ అవుతుంటాయి. నేను చూసి ఇదేం రకమైన ఫైట్స్ రా బాబు అని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు ఆ ఫైట్స్ నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటి వచ్చేసి డబ్బింగ్ అనమాట. నేను వెళ్ళిన థియేటర్ లో సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల నాకు ఆ డైలాగ్ కూడా సరిగ్గా అర్థం కాలేదు. సో మేబీ డబ్బింగ్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు, సింక్ అవ్వలేదో నాకు తెలియదు, కానీ డబ్బింగ్ మాత్రం నాకు కొన్ని డైలాగ్స్ అలా అర్థమే కాలేదు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి సాంగ్స్ నాన్ సింక్ లో వస్తాయి భయ. ఒక్క రైరైరా సాంగ్ మాత్రమే సింక్ లో వస్తుంది. చిక్రీ సాంగ్ ఏ సింక్ లో వస్తుందో అర్థం కాదు. దాని తర్వాత వచ్చే ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు అనమాట. కొన్ని బిట్ సాంగ్స్ ఉన్నాయి, అవి మాత్రం బాగున్నాయి. అవి ఇంగ్లీష్ సాంగ్స్ లో ఉన్నాయి, అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఈ బిట్ అసలు ఈ సాంగ్స్ ఏవైతే మనం బాగా ఎంజాయ్ చేసాం, చిక్రీ సాంగ్ కానివ్వండి లేకపోతే రీసెంట్ గా వచ్చిన ఐటమ్ సాంగ్ కానివ్వండి, రెండు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ అది మాత్రం టైంకి ఎక్కడ రాలేదు. అండ్ ఇంకో నెగిటివ్ వచ్చేసి అసలు ఆ సెటప్స్ కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, అసలు నాకు ఏది నచ్చలేదు. ఆ కలర్ గ్రేడింగ్ కూడా ఒకటే ప్యాలెట్ లో ఉంది. సో నాకైతే అసలు ఆ కలర్ గ్రేడింగ్ కానివ్వండి, ఆ ఎడిటింగ్ కానివ్వండి, ఆ కెమెరా వర్క్ కానివ్వండి ఏది నచ్చలేదు. విలన్స్ ని భయ్య, విలన్స్ ని అస్సలు కరెక్ట్ గా డెవలప్ చేయలేకపోయారు. స్టార్టింగ్ లో వాళ్ళు పెద్ద విలన్స్ లా చూపిస్తారు, లాస్ట్ వచ్చే మంచి వాళ్ళ చూపిస్తారు. అది ఎక్కడ లాజికో నాకు అర్థం కాలేదు బుచ్చిబాబు గారిది. చిక్రీ సాంగ్ లో కొన్ని లిరిక్స్ మార్చినట్టున్నారు. సరుకు సామాన్ అని ఉంటది, ఇక్కడ సొగసు సింగారు అని పెట్టారు. ఇది నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. మేబీ సెన్సార్ వాళ్ళు రీచేంజ్ అడుగుంటారు దీనికి. ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ఇట్స్ యావరేజ్ అనమాట. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ. నేను ఇలాంటి మూవీస్ ఎన్నో చూశాను, బట్ వాటితో కంపేర్ చేస్తే దీని ప్లేస్మెంట్ మాత్రం నేను లాస్ట్ కి ఇస్తాను. అంత ఏం లేదు ఈ సినిమాలో. అన్ని ఆటలాడే ఒక పెద్ద క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నారు. అలానే బుచ్చిబాబు గారు కూడా చెప్పారు పెద్ద క్యారెక్టర్ మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోతుందని. నేను చెప్తున్నా కదా, సినిమా చూసి బయటకు రాగానే నేను పెద్ద క్యారెక్టర్ మర్చిపోతాను. సో ఇది జీవితకాలం గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. బట్ ఇవి నెగిటివ్స్. సో ఓవరాల్ గా సినిమా చూడొచ్చా అంటే నా పరంగా ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. సో మీకు నచ్చచ్చేమో, మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. సో మీరైతే థియేటర్ లో చూసి ఈ సినిమా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైబన్ బ్రోస్.